శివకార్తికేయన్ కెరీర్లో 25వ చిత్రంగా భారీగా విడుదలైన పరాశక్తి సినిమా గురించి. ఇది ఒక సాధారణ కమర్షియల్ మూవీ కాదు. ఇది ఒక ఉద్యమం. ఇది ఒక భాష ప్రేమికుడి హృదయాన్ని కదిలించే సినిమా. కథ మొత్తం 1960ల కాలానికి తీసుకెళ్తుంది. దేశవ్యాప్తంగా హిందీని తప్పనిసరి భాషగా చెయ్యాలన్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల నేపథ్యం ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తమిళనాడులో చెలరేగిన భాషా ఉద్యమం, ఆ ఉద్యమంలో యువత ఎలా ముందుకు వచ్చింది, ఎంతమంది త్యాగాలు చేశారు, ఎంత రక్తం కారిందన్న విషయాలను చాలా శక్తివంతంగా చూపించారు. ఈ సినిమా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. హిందీ భాష మన శత్రువు కాదు. హిందీ మాట్లాడేవాళ్లు కూడా మన శత్రువులు కాదు. కాని భాషను బలవంతంగా మన మీద మోపడం మాత్రం మనకు వ్యతిరేకం. ఈ డైలాగ్ సినిమా మొత్తం ఆత్మను ప్రతిబింబిస్తుంది. కథ డాక్యుమెంటరీలా మారకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆస్వాదించేలా దర్శకురాలి సుధా ఈ కథను ఎంతో సమతుల్యంగా తీర్చిదిద్దారు. ఇలాంటి పవర్ఫుల్ సబ్జెక్ట్ని ఇన్నేళ్లుగా ఎందుకు తెరపైకి తీసుకురాలేదా అని అనిపించేంత బలంగా ఉంటుంది ఈ సినిమా. సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇది జీవి ప్రకాష్కు 100వ సినిమా. ఆ విషయం తెలిసినట్టుగానే ప్రతి సీన్ను సంగీతంతో పైకి లేపాడు. పాటలు మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ఆత్మగా మారుతుంది. కొన్ని సన్నివేశాల్లో మ్యూజిక్ లేకపోతే ఆ ఫీల్ రాదు అనిపించేలా ఉంటుంది. హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాలో కేవలం గ్లామర్ కోసమే కాదు, నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రలో కనిపిస్తుంది. ఆమె డాన్స్, ఎమోషన్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. తమిళ సినీ పరిశ్రమలో ఆమెకు మంచి భవిష్యత్తుందని ఈ సినిమా చెప్తుంది. అథర్వ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. డైలాగ్ డెలివరీ, కళ్లతోనే నటించే విధానం అతని తండ్రి మురళిని గుర్తుకు తెస్తుంది. ఇన్నాళ్లు అతడిని సరైన విధంగా ఉపయోగించలేదనిపిస్తుంది. ఈ సినిమాలో మాత్రం పూర్తిగా ఉపయోగించారు. విలన్ పాత్రలో జయం రవి అదరబుట్టాడు. తని ఒరువంలో అతను సృష్టించిన ఇంపాక్ట్ను మళ్లీ గుర్తుచేసేలా ఈ సినిమాలో కనిపిస్తాడు. తెరపై అతను కనిపించినప్పుడల్లా మనకు కోపం వస్తుంది అంటే అదే ఆ పాత్ర విజయం. అదే జయం రవి నటనకు నిదర్శనం. దర్శకురాలు సుధ ప్రత్యేకత ఏంటంటే హీరో, హీరోయిన్, విలన్ మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న చిన్న చిన్న పాత్రలకు కూడా ప్రాధాన్యమివ్వడం. ఆమె గత సినిమాల్లాగే ఈ సినిమాలో కూడా ప్రతి పాత్ర ఏదో ఒక గుర్తుండిపోయే ముద్ర వేస్తుంది. అవసరం లేని పాత్ర ఒక్కటీ ఉండదు. ఇక శివకార్తికేయన్ గురించి మాట్లాడితే ఇది అతని కెరీర్లో అత్యంత కీలకమైన సినిమా. కొందరు అతను ఈజీగా స్టార్ అయ్యాడని అంటారు. కానీ నిజమేంటంటే తమిళ ప్రజలు ఎవరికైనా అంత సులభంగా ప్రేమ ఇవ్వరు. శివకార్తికేయన్ ఆ ప్రేమను సంపాదించాడు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే నటనకు ప్రాధాన్యమున్న కథలను కూడా ఎంచుకుంటాడు. అదే అతని విజయ రహస్యం. డాక్టర్, మావీరన్, అయాలాన్, అమరన్, ఇప్పుడు పరాశక్తి, వరుసగా బలమైన సినిమాలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ కేవలం హీరోగా కాదు, ఒక తరం యువతకు గొంతుగా కనిపిస్తాడు. అతని డైలాగులు, అతని ఆవేశం, అతని కళ్లల్లో కనిపించే ఆగ్రహం ఇవన్నీ నేటి యువతను కదిలించేలా ఉంటాయి. మనం ఏ రాజకీయాన్ని అనుసరించాలి, ఎవరి వెనుక నిలవాలి అన్న ఆలోచనను రగిలించేలా అతని పాత్ర రూపొందింది. సినిమా ముగిసిన తర్వాత ప్రతి తమిళుడి మనసులో ఒక భావోద్వేగం మిగులుతుంది. భాష కోసం, గుర్తింపు కోసం ప్రాణాలిచ్చిన వాళ్లను గుర్తుచేసుకుని కనీసం ఒక చుక్క కన్నీరు కారుతుంది. మన భాష కోసం మనం నిలబడాలి అనే భావన గుండెల్లో నాటుకుంటుంది. అదే ఈ సినిమా యొక్క అతిపెద్ద విజయం. మొత్తానికి పరాశక్తి ఒక సినిమా మాత్రమే కాదు, ఇది తమిళ ప్రజల పోరాట స్వభావానికి ప్రతీక. ఇది ఒక భాష ప్రేమికుడి గుండెల్లో మంటపెట్టే కథ. థియేటర్లో చూసి అనుభవించాల్సిన సినిమా. తెరపై కనిపించే ప్రతి సన్నివేశం ఒక ఉద్యమంలా అనిపిస్తుంది. ఈ చిత్రం శివకార్తికేయన్ జీవితంలోని అత్యంత గర్వించదగ్గ చిత్రంగా నిలిచిపోతుంది.